హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. చక్కగా చూడండి, పొట్లకాయలు అంత చక్కగా రెడీ అయిపోయాయి. ఈరోజు పొట్లకాయలు హార్వెస్ట్ చేసుకున్నా. చక్కగా మంచి సైజ్ అయితే వచ్చినాయి. ఓకే, చూడండి ఎంత బాగుందో లేతగా. నేను నా గార్డెన్లో ఎక్కువగా నేను ఇచ్చేది ఏంటంటే కిచెన్ వేస్ట్ అండి. అది లిక్విడ్ రూపంలో ఇస్తానన్నమాట. కాకరకాయ చూడండి ఎంత మంచి పెద్ద సైజు వచ్చిందా, చాలా బాగుంది. ఇంకోటి ఉంది, అది అది ఓకే అండి. బీరకాయలండి, లాంగ్ బీర. మొన్న కొన్ని వదిలేసాం కదా, అవి ఈరోజు కట్ చేసుకుందాం. చక్కగా వచ్చినాయి, రెడీ అయిపోయినాయి అన్నమాట. ఓకే, ఓకే అండి. ఇదిగోండి లాంగ్ బీర పొట్ల అన్నమాట. ఇంకా ఉంది హార్వెస్ట్. చూడండి ఎంత బాగుందో అసలు, కలర్ ఎంత చక్కగా వచ్చిందో. చాలా హ్యాపీ అనమాట. ఇది వైట్ కలర్, ఫ్లవర్స్ ఇవి వచ్చినాయి. ఈ రెడ్ మాత్రం ఇది వచ్చింది. ఓకే, దొండకాయలు రెడీ అయిపోయినాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. నేను ఒక బకెట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసేస్తాను. వేసేసి దాన్ని కాస్త వాటర్ పోసి పుల్ల మజ్జిగ, ఇంకా ఇది ఉంటుంది కదా కడిగి నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అవన్నీ వేసి కాస్త బెల్లం వేసి ఒక 2 రోజులు వెయిట్ చేస్తా, పులియబెడతాను అనమాట. అవి చక్కగా ఫర్మెంట్ అవుతే వాళ్ళన్నీ మైక్రోబ్స్ అవి రెడీ అవుతాయి అన్నమాట. మన మొక్కలు ఈజీగా ఆ పోషకాలని తీసుకుంటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదండి, అది కూడా నేను చక్కగా మొక్కలకి రెడీ చేసి ఫర్మెంట్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా మనకి ఏమంటారు, ఇక్కడ తల్లి 1 second, just a minute. ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చి ఉంటుందో ఆ టైంలో మనం బనానా పీల్ ఫెర్టిలైజర్ అది ఇచ్చుకోవాలండి. ఇంకా ఏంటంటే మనం అదేంటి వేరుశనగ ఉంటుంది కదా, గ్రౌండ్ నట్ కేక్, అవి కూడా ఇస్తూ ఉంటాను అన్నమాట. ఓకే ఓకే ఓకే, చూడండి అసలు దండ అంతా చక్కగా తోరణంలాగా అంత ప్రతి ఆకుకి వస్తుందండి చక్కగా కాయలు. నేను అటు పెడుతుంటే తోరణాలు ఇటు వచ్చేస్తున్నాయి. సర్లే, అటు పెట్టినంతసేపు కాపు సరికి రావట్లేదు అనమాట. మనం ఏదన్నా రీడైరెక్ట్ చేస్తే కాపు కొంచెం తగ్గుతూ ఉంటుంది. పారు తన వ్యూలో తను వెళ్తేనే తప్ప కలదన్నమాట. చాలా చక్కగా కాపు అయితే ఉంది. ఇది పెన్సిల్ దొండ అన్నమాట. ఇది హైట్ ఉంటుంది, కొయ్యటం నాకు కష్టమని నేను పైకి అటువైపు ఆ తీగ వైపు పెడతా ఉంటాను. ఇంకా ఉన్నాయి చూడండి.
ఇదిగోండి మీ తల మీద ఉన్నాయి. ఇదే గుర్తులు వచ్చింది. ఓకే ఓకే అండి, ఇది హ్యాపీ హార్వెస్ట్ అనమాట. రండి. బెండకాయలు రెడ్ బెండ అండి. ఉంచేద్దామా అది లేతగానండి? ముదిరిపోతే ఉంచేయండి. కట్ చేసి ఉంచేసి సాంబార్ లేద్దాం. ఓకే. ఇంకా ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాం. లాస్ట్ టైం మనం పొనగంటి కూర తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి. మధ్యలో ఇవి పెట్టచ్చు, కొంచెం చూసుకుని కోయాలి. చూడండి రెడీ అయిపోయాయి. ఇవి తీసేస్తే అవి కొంచెం ఫ్రీగా ఎదుగుతాయి అన్నమాట. తోటకూరలో గ్రీన్ తోటకూర, అలాగే గ్రీన్ రెడ్ తోటకూర కూడా ఉన్నాయి. మధ్యలో అన్నీ కట్ చేసేయండి. నేను రోజు కంపల్సరీగా అన్నమాట కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ ఇస్తూ ఉంటాను. రోజైనా కంపల్సరీగా మనం చట్నీలు చేసుకుంటాం కదండి. చట్నీలు చేసుకున్నప్పుడు వచ్చినటువంటి వేస్ట్ కూడా ఉంటుంది కదా. మనం ఎక్కువ నిలవున్న పచ్చడి అయినా సరే నేను వాడేస్తూ ఉంటాను మొక్కలకి. ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది తోటకూర, కొంచెం వంగాలి. అదేమో నేలగోరింట ఫ్లవరింగ్స్ మొక్కలు అవి. ఇది తోటకూర, గ్రీన్ తోటకూర. ఇక్కడ ఒక్క మొక్క నుండి వచ్చిందనమాట. ఇదంతా చూపించండి ఒకసారి. అంత తోటకూర హ్యాపీ అండి. ఇది 3rd టైము 4th టైము హార్వెస్ట్ చేయటం దాన్నండి. నేతి కూర ఒకటి రెడీ అవుతుంది. ఇంకా అది సపరేట్ అవన్నీ నెక్స్ట్ టైంకి ఇంకా ముదరకుండా చక్కగా ఉంటుందని కట్ చేయించేసాను. గోంగూర ఉందండి. గోంగూర కట్ చేసుకున్నా, కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. బెనారస్ గోంగూర అంటారు కదండి, అది. ఇక్కడ కూడా చూసారా కరివేపాకు ఎంత చక్కగా వచ్చిందో. చూసారా రెడ్ గోంగూర సీడ్స్ వేసానండి. నీలవేణి గారు పంపించారు, అవి వేసాను. అలాగే నీలవేణి గారు పంపించిన శంకు పువ్వులు, చుక్కమల్లి వేసాను. అవి బాగానే సర్వైవ్ అయినాయి. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా కోసాను. ఇవి
అలాగే నునుపు బెండ అంటండి ఇవి కూడా నేలవేణి గారు ఇచ్చారు. బెండకాయ ఇవి బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది బెండకాయ కట్ చేసేది. ఓకే, చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. రెడీ అయినంత వరకు హార్వెస్ట్ చేసుకున్నాం. ఓకే, కొన్ని ఇంకా పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవి తీసేయాలి. ఓకే, గోరు చిక్కుళ్ళు ఉన్నాయండి మన గార్డెన్లో. ఈసారి చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు కట్ చేయండి. చూడండి ఎంత చక్కగా భలే బంచెస్ లాగా వస్తాయి. కట్ పోయిస్తున్నానండి. ఇవి బాగా రెడీ అయినాయి. ఓకే, ఇది ఒకటి ఉంది, ఒక్కటే కట్ చేయండి. ఓకే, ఈ మొక్కలకి వాటర్ ఎప్పటికప్పుడు సఫిషియెంట్గా వచ్చేలా చూసుకోవాలండి. నేలవేణి గారు ఇచ్చిన చిక్కుడు రకాలండి. మరి 3-4 సీడ్స్ జర్నేట్ అయినాయి. అలాగే రెడ్ బచ్చలి, ఇది ఏదో మొక్క ఇచ్చారు కానీ ఇది దొండ సరిగ్గా రాలేదండి. మరి చూద్దాం, ఇది డ్రైగా అయిపోయింది. ఇక్కడ నుండి ఏమన్నా వస్తుందేమో చూద్దాం. చిగుర్లు, పుదీనా అండి, చాలా చక్కగా గ్రీనిష్గా బాగా వచ్చింది. లాంగ్ బీన్స్, ఇంకా గోంగూర చూస్తున్నారా. ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఉన్న సీడ్స్ నుండి, లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో ఉన్న సీడ్స్ నుండి వచ్చినటువంటి సీడ్స్ అన్నమాట. వాటినే నేను తిరిగి పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ అండి. లాస్ట్ ఇయర్ మొక్క పెన్నాడ, ఈ 3 వంకాయలు వచ్చినాయి, అవి వచ్చేసుకున్నా. ఇంకా చూడండి, తీగని పట్టుకొని ఎల్లుకల్లో మరి ఏంటో ఇవి కొట్టేసాయి. ఇలా కొట్టేసినాయి చూడండి, అసలు కిందకి ఎలాడుతుంది. చక్కని బీరకాయ లేతగా ఉంది, ఏం తినేసినాయో తెలియట్లేదు. ఇది బాగుందండి, ఇది కట్ చేసుకుందాం. అమ్మయ్య, ఇది కూడా చాలా బాగుంది, కట్ చేసుకుందాం. ఇది ఒకటి ఉందండి, వంకర తిరిగిపోయింది, కట్ చేద్దాం. ఓకే, కాకరకాయలు అండి, ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, చక్క మంచి సైజు బల్జిడ్గా ఉంది. ఇవి వెతికి వెతికి కొయ్యాలండి, పడవ. ఇదండి ఈరోజు హార్వెస్ట్. తోటకూర, కాకరకాయ, వంకాయ, బెండకాయ, గోరు చిక్కుళ్ళు, దొండకాయలు, గోంగూర,
బీరకాయలు, పొట్లకాయలు, నేతి బీర. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే. కాస్త ఎండ ఎక్కువగా ఉంది కదా, దానివల్ల కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఆకుకూరలు కాస్త వడలియండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.